మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ దేవతామూర్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు మెదక్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిన్నటి రోజు కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. 3 కోట్ల మంది దేవుళ్లు అంటూ పెళ్లి కాని వారికి ఒక దేవుడు, పెళ్లైన వారికి ఒక దేవుడు, 2 భార్యలున్న వారికి ఒక దేవుడు, తాగుబోతుకు ఒక దేవుడు అంటూ రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జై శ్రీరామ్. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులకు ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్ల మంది దేవుళ్ళు, తాగుబోతుకు ఒక దేవుడు, బ్రహ్మచారికి ఒక దేవుడు, అదేవిధంగా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, 2 పెళ్ళాలకు ఒక దేవుడు, ఒక పెళ్ళాంకి ఒక దేవుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క దేవుళ్లను టార్గెట్ చేస్తూ కేవలం ఒక మతం యొక్క మెప్పు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా